ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు నేను తప్పక ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థనలను ఆత్మీయంగా బలపడండి. దేవుడు యొక్క దీవెనలు పొందండి. మీకు కనుక ఈ అనుదిన దేవుని వాగ్దానం అనే సందేశము ఆశీర్వాదకరంగాను ఆత్మీయంగాను బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వాక్యాన్ని నలుగురికి ప్రచురింపబడే రీతిగా నలుగురికి షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానము హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు కూడా ఒక గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అని. ఇక్కడ అది అనే యొక్క స్థానంలో నీ జీవితంలో ఏ గొప్ప కార్యాలు జరగాల్సిందో వాటిని నువ్వు పెట్టుకో. అయితే చాలాసార్లు మన జీవితంలో మనం గొప్ప విషయాలు మన జీవితంలో జరగాలన్నప్పుడు, గొప్ప విజయాలు మనం సాధించాలి, గొప్ప ప్రతిఫలం మనం అనుభవించాలన్నప్పుడు మనము సాధారణంగా ఒక మనిషికి చాలా తొందరపాటు ఉంటుంది. అది వెంటనే నాకు జరిగిపోవాలి, వెంటనే వచ్చేయాలి, వెంటనే నాకు అది వచ్చేయాలని ఎంతో తొందరపడుతూ క్షణికకాలమైన ఉపశమనాల కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఈ క్షణికకాలమైన ఉపశమనాలు వెతుక్కునే క్రమంలో ఎన్నో పరిణామాల వల్ల బాధపడాల్సి వస్తూ ఉంటుంది. అవును, దేవుడు మన జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించాలన్నా, గొప్ప అద్భుతము చేయాలన్నా కూడా ఒక నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేసి ఉంటాడు. అవును, ఆ నిర్ణయ కాలంలో వెళ్ళేంత వరకు కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నిర్ణయ కాలంలో ఆయన నీకు చేసిన వాగ్దానము, ఆయన నీకు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. అవును, ఆ మాటను మనము ఆలస్యాన్ని తట్టుకోలేక వెంటనే మనకి ప్రతిఫలం వచ్చేయాలి, వెంటనే మనం ఉపశమనం పొందుకోవాలి అని క్షణిక కాలమైన ఉపశమనాలకు మనం వెళ్తున్నట్లయితే మన జీవితంలో చాలా మనము పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనము ఎన్నో విషయాలు మన జీవితంలో ఆ గొప్ప కార్యం నా జీవితంలో జరగాలి, నా కుటుంబంలో జరగాలని మనం ఆశపడుతూ ఉంటాం. కానీ ఈ ఆశపడే క్రమంలో అది త్వరగా నెరవేరాలని క్షణికకాలమైన ఉపశమనానికి వెళ్ళిపోవడం కారణంగా అనేకమైన పరిణామాలకి మనం గురవుతూ ఉంటాం. ఆనాడు శారా అబ్రహాము విషయాన్ని మనం తీసుకున్నట్లయితే దేవుడు అబ్రహాముతో శారాతో నిర్ణయ కాలమున తనకు ఒక వాగ్దాన పుత్రుడు ఇస్తారని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. కానీ శారా తనకు క్షణిక కాలమైన ఉపశమనం కావాలి, తనకొచ్చే ఒక బాధల వల్ల, తను అనుభవిస్తున్న గ్రొడ్డుతనం వల్ల, తను పొందుకుంటున్న అవమానాల వల్ల తనకి క్షణిక కాలమైన ఉపశమనం కావాలని తొందరపడి హాగరుని అబ్రహాముకి భార్యగా ఇవ్వడం వల్ల ఆ హాగరు సంతానం ద్వారా ఈరోజు ప్రపంచమే 2 ముక్కలుగా చీలిపోయింది. అంత మాత్రాన శారా అబ్రహాములకు దేవుడు వాగ్దాన పుత్రుని ఇవ్వలేదా? ఇస్సాకుని ఇవ్వలేదా? తన వాగ్దానాన్ని నెరవేర్చలేదా? ఇంత లోపలే క్షణిక కాలమైన ఉపశమనాలకు గురయ్యి శారా తీసుకున్న యొక్క తొందరపాటు నిర్ణయం వల్ల ఎన్నో పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు కూడా ఏదో ఒక గొప్ప కార్యము నీ జీవితంలో జరగాలని, ఒక అద్భుతం జరగాలని నువ్వు ఆశపడుతుండొచ్చు, దేవుణ్ణి అడుగుతుండొచ్చు. కానీ ఈ కొంచెం సమయము ఆలస్యమైనందువల్ల నువ్వు క్షణిక కాలమైన ఉపశమనాల కోసము తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నావేమో, జాగ్రత్త. దానివల్ల ఎన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నిర్ణయ కాలంలో ఆయన గొప్ప కార్యం చేస్తాడని. ఈరోజు నీకు నాకు తెలియదు ఆయన ఏ రోజు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి యొక్క సమయము ఎంతో గొప్పది. ఆయన సరి అయిన సమయంలో, సరి అయిన క్రమంలో ఆయన తన యొక్క గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఎందుకు కొంచెం ఆలస్యం చేస్తూ ఉంటాడంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. నా బిడ్డ, నేను ఇవ్వవలసింది ఇవ్వకపోయినా కూడా ఎంత మాత్రం నాకు లోబడి జీవిస్తుంది, ఎంత మాత్రము నాకు నా ఎదుట పరిశుద్ధంగా జీవిస్తుంది, ఎంత మాత్రం నా కృప కొరకు కనిపెట్టుకొని ఉంది అని దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. అలాంటి సందర్భంలో మనము
మన జీవితంలో జరగవలసిన గొప్ప కార్యం కోసము దేవుని యొక్క సన్నిధిలో మనం నిజముగా కనిపెట్టుకొని ఆయన కృప కొరకు దేవుని యొక్క నిర్ణయ కాలం వరకు వేచి ఉన్న వ్యక్తులమైతే మన జీవితంలో నిజంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అవును, కొంచెం ఆలస్యం అవ్వచ్చు ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, కానీ దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు ఏదైతే దేవుడిని అడుగుతున్నావో, ఏ గొప్ప కార్యం నీ జీవితంలో జరగాలని, నీ కుటుంబంలో జరగాలని నువ్వు ఆశపడుతున్నావో, దేవుడు దాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు. అది నువ్వు అడుగుతున్న గర్భఫలమైన, నీ వివాహమైన, ఉద్యోగమైన, ఈ యొక్క స్వస్థత అయినా ఏదైనా కావచ్చు, దేవుడు అది నీకు ఖచ్చితంగా తన నిర్ణయ కాలంలో జరిగించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతరాన్ని వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి, గొప్ప వాగ్దానంతో బిడ్డలతో ఈరోజు మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. అవున తండ్రి, అయ్యా, మీరు మా జీవితంలో కొంచెం ఆలస్యం చేసిన మీ నిర్ణయ కాలమందు మీరు గొప్ప కార్యం చేస్తారని మీరు వాగ్దానం ద్వారా మాట్లాడిన రీతిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. అవునా తండ్రి, బిడ్డలు వాళ్ళ జీవితంలో మీరు చేసే అద్భుత కార్యము ఆలస్యం అవుతుందని వాళ్ళు క్షణిక కాలమైన ఉపశమనాల కోసము తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారేమో. దయతో వాళ్ళకి మీరు ఆ యొక్క పరిపక్వతను దయచేయండి. నీ కృపలో కనిపెట్టుకునే ఆ యొక్క ఓపికను, ఆ యొక్క ఓర్పును, ఆ యొక్క విశ్వాసాన్ని బిడ్డలకు మీరు దయచేసి అయా నిర్ణయ కాలంలో అయా వాళ్ళ జీవితంలో ఏ గొప్ప కార్యాలు మీరు జరిగించాలని ఆశపడుతున్నారో, మీరు నిర్ణయించి ఉన్నారో, మీరు ఉద్దేశము కలిగి ఉన్నారో అది జరిగించమని అయా మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నామన తండ్రి. ఆమేన్.